జిల్లా మహేశ్వరం మండలం పెద్దమ్మతండ గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇక్కడ మాజీ సర్పంచ్ అయిన కాట్రావత్ మోహన్ నాయక్ మళ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. ఎన్నికల సంఘం కాట్రావత్ మోహన్ నాయక్ వివాన్ మంది కత్తెర గుర్తును కేటాయించడం జరిగింది. దీంతో ప్రచార కార్యక్రమం రూపొందుకుంది. తాను నల్ల చెరువు తండా మరియు పెద్దమ్మ తండాలలో ఎంతో అభివృద్ది సాధించాలని చెప్పారు. సర్పంచ్ గా విజయం సాధించిన అనంతరం అనేక విధాలుగా అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. తాను మళ్లీ సర్పంచ్ గా గెలిచినా అనవసరం, మిగిలిన కొంచెం పనులు కూడా పూర్తి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. తనపై ఇప్పటిలాగానే ఆదరణ కొనసాగించాలని ఆయన రెండు తండాల ప్రజలకు ప్రత్యేకంగా మోహన్ నాయక్ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెద్దమ్మ తండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న నల్లేరు తండాలో ఉన్నాం. ముఖ్యంగా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ పదవికి మరియు అదేవిధంగా వార్డు మెంబర్లకు కూడా పోటీ చాలా తీవ్రంగా ఉంది. నువ్వా నేనా అనే రీతిలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ గ్రామ పెద్దమ్మ తండ గ్రామ అభివృద్ధితో ఎంతో అనుబంధం ఉన్న కాట్రావత్ మోహన్ నాయక్ గారు కూడా మనకు ఇక్కడ సర్పంచ్గా పోటీ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే 5 ఏళ్ళు ఆ కుటుంబం ఇక్కడ పరిపాలించి కాకుండా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యం ఇది. ఈ క్రమంలో జరుగుతున్న ప్రచార సరళిని మనం మోహన్ నాయక్ గారిని అడిగి తెలుసుకుందాం. మోహన్ నాయక్ గారు చెప్పండి, ఇక్కడ ప్రచారం ఎలా ఉంది? ముఖ్యంగా TV9 మీడియా ప్రేక్షకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా పెద్దమ్మ తండ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ మరియు నాతోటి నా నల్లచెరువు తండ గ్రామ పంచాయతీలో నడుము బిగించి ముందుకు నడుస్తున్నావు, నువ్వు నడువు మేమున్నాం, నీ ఇంట నా ఎంబడి ఉంటున్నటువంటి మా అన్నలకు, మా అక్కలకు, మా వదినలకు, మా తాతలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పెద్దమ్మ తండ గ్రామ పంచాయతీలో నీలమోహన్ నాయక్ అనే వ్యక్తి గతంలో 5 సంవత్సరాలు సర్పంచ్ పదవిలో పరిపాలన చేశారు. ఆ 5 సంవత్సరాల గిట్టంగా ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము మేము. సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ వర్క్ కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, ప్రతి పేదంటి ఆడబిడ్డకు పుస్తమెటలు కానుక కావచ్చు, దహన సంస్కారాలకు నా వంతు సాయం చేయడం జరిగింది. అదేవిధంగా కరోనా కష్టకాలంలో గిట్టంగా ప్రతి కుటుంబానికి నా వంతు ఎంతో కొంత సాయం చేయడం జరిగింది. ఊరి మొత్తం స్ప్రే చేయించడం జరిగింది, శానిటైజరు. అదేవిధంగా రాబోయే రోజుల్లో గిట్టంగా ఈ గ్రామానికి ఎటువంటి కార్యక్రమాలైనా చేపట్టి వాళ్ళకు మాటిస్తున్నాను. ఈ ఊరిలో గుళ్ళు, గోపురాలు అటువంటి కార్యక్రమాలు ఉన్న ఊరికి బడి ఎంత ముఖ్యమో గుడి గిట్ట అంతే ముఖ్యమో. ఈ 2 కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి అందరికీ కోరుకుంటున్నాను. సీసీ రోడ్లు వేసాము మేము, డ్రైనేజ్ వర్కులు చేసాము, సీసీ కెమెరాలు పెట్టాము ఊరికి, మరియు ఇక్కడ ఉన్నటువంటి 2 బీటీ రోడ్లు వేయించాము. ఈ రోడ్ ఇక్కడ ఉన్న మట్టి రోడ్ నా సొంత నిధులతోని దీన్ని వేపించడం జరిగింది, నా సొంత నిధులతోని. అదేవిధంగా శ్మశాన వాడి కట్టించడం జరిగింది, డంపింగ్ యార్డ్ ఏర్పడి జరిగింది. అదేవిధంగా ఊర్లో చెత్త బుట్టల కార్యక్రమానికి పచ్చదనం, పరిశుభ్రత, చెట్లు నాటడం ఇటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టాం. ఇప్పుడు మీరు చూసుకోండి, డ్రైనేజీలు ఎంత బాగున్నాయి ఊర్లలో. మీరు ఆ ఊర్లో వెళ్ళి చూసుకోండి. ఇక్కడ గ్రామ పంచాయతీలో ఇక్కడ గిట్టంగా ఇక్కడ మా దగ్గర జస్ట్ పెండింగ్లో ఉన్న వరకు ఖాళీ గుడి, గోపురాలు, ఒక 2 సీసీ రోడ్లు మాత్రం పెండింగ్లో ఉన్నది. ఈ ఒక్క రోడ్డు బీటీ రోడ్ పెండింగ్లో ఉన్నది. గల్లీ గల్లీ సీసీ రోడ్ల కార్యక్రమం చేపట్టినాం. అక్కడ గుళ్ళు గిట్టంగా మంచి డెవలప్మెంట్ జరిగింది. అదేవిధంగా డ్రైనేజ్ వర్క్ గిట్టంగా బాగా జరిగింది. అక్కడ చూస్తే మీకు చిన్న తుప్ర నుంచి పెద్దమ్మ తండ వరకు బీటీ రోడ్ వర్క్ జరిగింది. అదేవిధంగా చిన్న తుప్ర నుంచి మన నల్లచెరువు తండ వరకు బీటీ రోడ్ దేవేందర్ గౌడ హయాంలో అవి తీసుకురావడం జరిగింది. ఈ మాణిక్యమ్మగూడెం టు నల్లచెరువు తండ బీటీ రోడ్ దేవేందర్ గౌడ హయాంలోనే తీసుకురావడం జరిగింది. దీని శంకుస్థాపన సబితా ఇంద్రెడ్డి గారు చేశారు. అదేవిధంగా ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడ నిధులు లేకున్నా కానీ నా సొంత డబ్బులతో సీసీ రోడ్లు, బోర్లు వేయించడం జరిగింది. నేను నా సొంత నిధులతో వేయించడం జరిగింది. గవర్నమెంట్ దగ్గర లేదు, ఇక్కడ గ్రామ పంచాయతీలో ఫండింగే లేదు. 1200 రూపీస్ ఉంది కాల్ జస్ట్ దాంట్లో ఇప్పటి వరకు. ఆ జీతాలు గిట్టంగా వాళ్ళకి ఇవ్వడం గిట్టంగా నేను గెలిచాక 6 నెలలు నేనే జీతాలు ఇవ్వడం జరిగింది వాళ్ళకి. ట్రాక్టర్ గిట్టంగా నేను నా సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు చెత్త పుట్టల ట్రాక్టర్ ఉంది కదా, అది నేను ఇప్పించాను. ఎప్పుడు గ్రామ పంచాయతీ సెక్రటరీ కనుకోండి, ఎవరైనా కనుకోండి చెప్తారు. ఎందుకంటే ఇన్ని కార్యక్రమాలు చేసిన గిట్టంగా ప్రజల లోపల మనోభావాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి, ఏకతాటిపైన తీసుకురావాలని ముందుకు జరగడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఇప్పుడు ఈ 2 గ్రామాల ప్రజల గిట్టగా నన్ను ఆదరించి నన్ను గెలిపించుకుంటే ఈ గ్రామానికి, ఈ గ్రామ పంచాయతీలోనే ఉన్న ప్రతి ఒక్క గల్లీ గల్లీ సీసీ రోడ్లు వేపిస్తాను. అదేవిధంగా తాగునీటి సమస్యను తీరుస్తాను. అదేవిధంగా డ్రైనేజ్ వర్క్ ఏదైతే ఉందో ఆ డ్రైనేజ్ని ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ కలపాలనో అవన్నీ ఏర్పాటు చేస్తానని చెప్పి మాటిస్తున్నాను. అదేవిధంగా గుళ్ళు ఉన్నాయి, ఇక్కడ కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి నల్లచెరువు తండలో మా దగ్గర. ఆ గుళ్ళు, గోపురాల గిట్టంగా నా వంతు సాయం చేసి ప్రజలందరి మద్దతు తీసుకొని గుళ్ళు గుట్ట ఏర్పాటు చేస్తానని చెప్పి మాటిస్తున్నాను. అంటే అసలు నిధులు లేకుండా ఇవన్నీ చేయడం సాధ్యమా? నేను
ఇవన్నీ చందాలు వేసుకొని నా సొంత నిధులు తక్కువ పడితే నా సొంత నిధులు కలిపి చేపిస్తానని మాటిస్తున్నాను. మా అందరు ప్రజల యొక్క మద్దతు రూపాయి కూడగట్టి దాన్ని ఏర్పాటు చేస్తాను. అది రెండోసారి పోటీ చేస్తున్న క్రమంలో ఎట్లా ఉంది స్పందన? ప్రజల స్పందన లోపల బాగుంది. ఇక్కడ మా గ్రామ పంచాయతీ వరకు అక్కడ 2 క్యాండిడేట్లు ఉన్నారు కనుక వాళ్ళిద్దరిని తట్టుకొని మేము నెగ్గుతామని చెప్పి హామీ ఇస్తున్నాను. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ ఎలక్షన్ల క్రమంలో ముఖ్యంగా యూత్లో మహిళల్లో అంటే ఇంతకుముందు డెవలప్మెంట్స్ అయినా ఇంకా స్కీమ్స్ మీద డిపెండ్ అయ్యారు. ఇక్కడ ఇప్పుడైతే మా దగ్గర మొత్తం అగ్రికల్చర్ చేస్తారు. ఇక్కడ మా గ్రామంలో యువత చదువుకున్నారు, కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, 4-5 ఉద్యోగాలు వచ్చినాయి. మిగతా వాళ్ళు పాడి పరిశ్రమల పైన ఆధారపడి బతుకుతున్నారు. ఎందుకంటే కొంతమంది ఆవులను పెంచుకుంటున్నారు, కొంతమంది వ్యవసాయం చేసుకుంటున్నారు, కొంతమంది ఏదో ఒక బిజినెస్ చేసుకొని బతుకుతున్నారు. సో వాళ్ళ దాంట్లో ఏదో ఒకటి స్కిల్ డెవలప్మెంట్ చిన్న ఫ్యాక్టరీ పెట్టి ఇక్కడ ఉన్న మహిళలందరికీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మాటిస్తున్నాను. బయటికి పోకుండా బయటి కంపెనీలో పోకుండా ఏదైనా ప్లేట్స్ కంపెనీ కానీ చిన్నవి వాళ్ళ నిధులు గింత ఎడిపేట్ చేసి ఆ మిషన్ ఇప్పించి వాళ్ళు అక్కడ వర్క్ చేసుకొని వాళ్ళే మార్కెటింగ్ చేసుకునేటట్టు ఏర్పాటు చేస్తానని చెప్తున్నాను. తప్పకుండా నా ఊరు ప్రజలు నా వెంబడి ఉంటారు, నన్ను గెలిపించుకుంటారని మంచి ధీమతోనే నేను ఊరి కోసం నిలబడ్డా. నా ఊపిరినంత వరకు ఊరు కోసమే ఉంటా, ఊరు కోసమే బ్రతుకుతాను. నేను చివరిగా మీకు ఇది రాజకీయాల్లో ప్రవేశం చేయాలని సంకల్పం ఎందుకు? నేను చిన్ననాటి నుంచి రాజకీయాలు ఎందుకు కలిగిందంటే నేను ఏబీఏపీ స్టూడెంట్ ఫస్ట్ నుంచి. నేను స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ ఈ విధంగా ఉన్న వ్యాపార స్థానంలోకి వెళ్ళాక దాని తర్వాత ఊరి కోసము ఏదో ఒక చిన్న కార్యక్రమం చేస్తుండేవాడిని నేను. అది అలాగలాగా రాజకీయంలోకి లాక్కొచ్చింది. లాక్కొచ్చినా కానీ నా ఊరి ప్రజలు నన్ను నమ్మి ఒకసారి గెలిపించారు. అన్ని పనులు చేశాం, కొన్ని 3-4 పనులు పెండింగ్ ఉండిపోయినాయి. ఆ పనులు గిట్ట అన్ని కంప్లీట్ చేస్తానే ఈసారి నిలబడుతున్నాను. నేనే నిలబడాలని కానీ వేరే వాళ్ళకి అవకాశం ఇస్తా అని చెప్పాను. నేను ఊరు మొత్తానికి కూర్చోబెట్టి అవకాశం ఇస్తా అంటే గిట్టంగా వాళ్ళు ముందుకు రాలేదు. ఇక నేనే ఊరు కోసం నిలబడ్డాను. ఇక అది ఊరు వైపు నేనున్నాను, ప్రజలు నా వైపు ఉన్నారు. అటువైపు నుంచి గిట్ట నాకు ఓట్లు వస్తాయి, ఆ ఊరు నుంచి గిట్టంగా. ఎందుకంటే అక్కడ గిట్టంగా మనం డెవలప్మెంట్ వర్కులు చేశాము, ఎవరైతే హాస్పిటల్లో పడితే వాళ్ళకి హెల్ప్ చేశాము, పేద ప్రజలకు అండగా ఉన్నాము, దహన సంస్కారాలకు హెల్ప్ చేశాము, ఆడబిడ్డల పెళ్లికి పుస్తమెట్టలు ఇచ్చాము కొంతమందికి. ఆ కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవన్నీ ప్రజల్లో తీసుకెళ్ళి మమ్మరంగా ప్రజల్లో తీసుకెళ్ళి ఓట్లు అడగడం, వాళ్ళతో కొట్లాడే హక్కు నాకు ఆ భగవంతుడు కలిగించిన కనుక వాళ్ళందరితో కొట్లాడి ఓట్లు అడిగి గెలుస్తానని ధీమాగా ఉన్నాను. నేను మీ గుర్తు కత్తెర గుర్తు, నా గుర్తు కత్తెర గుర్తు. అంటే లాస్ట్ టైం మీ గుర్తు ఏమో ఉంగరం గుర్తుండే. అదే కత్తెర గుర్తు. ధన్యవాదాలు చెప్తారా? మా మిస్సెస్ మాజీ సర్పంచ్. ఈ ఎన్నికల నేపథ్యంలో పెద్దమ్మ తండ నజరు ప్రజలకు మీరు ఏమి అప్పీల్ చేయదలుచుకున్నారు, ఏం అడగదలుచుకున్నారు? ప్రజలేం పెండింగ్ ఉన్న సమస్యలని ఈ ఎన్నికలతో మళ్ళీ పూర్తి చేస్తామని హామీస్తున్నాం. గుర్తు కత్తెర. ధన్యవాదాలు. కెమెరామెన్ ఆకుల నరసరావుతో ఉప్పు వీరాయనేలు, సైబరాబాద్, రంగారెడ్డి జిల్లా.